మధ్యన బెండ్ ఉన్నాయి చూడు, అది కొద్దిగా కొట్టుకోవాలంటే అయితే మొత్తం వచ్చేస్తుంది. అదే సెంటర్లో నీకేముంది అంతే. దాని నుంచి మనం ఏం చేయాలి ఇంకా దానికి చేసి మనం ఇప్పుడు దీన్ని పట్టినట్టు ఇది ఆ టాలరెన్స్ పట్టినా అనుకో మళ్ళీ అది అటు దెంగిపోతుంది. సార్ ఎట్లా దింగుతాను ఇటు రాకముందు సెట్ చేస్తా పొద్దున. అండి రైల్వే స్లీపర్స్ ఎట్లా వెళ్ళినా వాళ్ళు డిస్కస్ చేస్తారు, అంటే మెజర్మెంట్స్ ఇచ్చుకొని వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఓకే, మనం ఇప్పుడు సిద్దిపేట కరీంనగర్ హైవే నుండి ముందుకు వచ్చినాం, చాలా ముందు వరకు రైల్వే స్లీపర్స్ వేసి పెట్టారు. అంటే ఇక్కడ మొత్తం ఇక్కడ కంకర వరిసి పెట్టారు. అంటే మనం దాటేసి వచ్చినాము, ఇది మన బ్రిడ్జ్ దాటేసి వచ్చినాము. ఇంకా ముందు ఎట్లుంది అనేది కొంచెం మనం చూసుకుందాం, కొంచెం ఒక్కొక్క పాయింట్కి మనం చర్చించుకుందాం. వాళ్ళంటే పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ ఇక, ఎందుకంటే ఇక మళ్ళీ దాన్ని కదిలించాల్సిన అవసరం లేకుండా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని చేస్తున్నారు వాళ్ళు. స్లీపర్స్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ వేస్తారు వాటిపైన నుండి. లెవెలింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడండి. లెవెలింగ్ కూడా అంటే మన రోలర్తో దొక్కిచ్చేసి లెవెలింగ్ పర్ఫెక్ట్గా చేసిన తర్వాత మళ్ళీ స్లీపర్స్ అంటే సైడ్లకు మళ్ళీ కంకర వేసుకొని మన స్లీపర్స్ వరుచుకుంటూ వస్తున్నారు. మన లాస్ట్కి ఎక్కడైతే ఆ రైల్వే స్లీపర్స్ మనకు సెట్ చేసి పెట్టినారో అక్కడ నుండి ఒక 100 మీటర్లు, ఒక సుమారుగా 100 పక్క 100 మీటర్లు ఉంటుంది. ఆ 100 మీటర్ల వరకు కంకర అయితే వరిచారు. మరి అవి ఆ 2 డేస్ అయితే అవి అది మొత్తం అక్కడికి ఇక్కడే కంప్లీట్ చేస్తామని చెప్పారు 2-3 డేస్లో. అవి కంప్లీట్ చేసిన లోపు మరి ఇక్కడ కంకర వేస్తారా ఎట్లా అన్నది తెలియాలి మనకి. సరే, ముందు వీడియోస్లో చూసుకుందాం. మళ్ళీ ఈ వర్క్ ఎక్కడి వరకు కంప్లీట్ అయిందని ముందు వీడియోస్లో అయితే చూసుకుందాం. ఈ వీడియో అయితే ఇట్లా కంటిన్యూ చేద్దాం. ఇక్కడ అంటే ఇంకా వర్క్ అయితే చాలా అంటే వర్క్ ఏం కానీ ఇది మన కంకర అయితే రావాలి ఇక్కడికి, ఈ ప్లేస్లో కంకర రావాలి, కంకర దొక్కించాలి. మనం ఏమో అనుకున్నాం కానీ హైట్ అయితే చాలా బాగా లేపుతున్నారు. అక్కడ ఎక్స్కవేటర్కి రిపేర్ అయినట్టుంది, రిపేర్ చేస్తారు. చూద్దాం. కంకర ఎందుకు వేయలేదటంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం వర్క్ నడుస్తుంది. ఇక్కడ కిందికి వెళ్ళి ఇక్కడ మొత్తం రాయలు వేసారు, ఇవన్నీ రాయలు వేసి పేరుస్తారు, దీన్ని రాయలు వేసి పేరుస్తారు. అంటే కిందికి వెళ్ళి వాటర్ పోదట. అక్కడి నుండి అటు ఎత్తు ప్రాంతం ఉంది కాబట్టి అక్కడి నుండి ఇక్కడ వస్తాయి వాటర్, ఇక్కడ సైడ్ వెళ్ళిపోతాయి. ఈ మొత్తం రాయలతో కట్టేస్తారు, ఎందుకంటే మళ్ళీ కుంగ దిగేది, కుంగకుండా ఉండడానికి మొత్తం రాయలతో కట్టేస్తున్నారు. ఇది ఒక ట్రక్ వచ్చింది. అంటే ఇంకా ముందు ఎట్లుందో చూద్దాం. అంటే కంప్లీట్గా అంటే లెవెలింగ్ అయితే చేసి పెట్టారు, కానీ ఒకటి కంకర ఒకటి బాగున్నట్టుంది. ఇక్కడ రాళ్ళు వేస్తారు, అవే రాళ్ళు ఇక్కడ వేరుస్తారు మళ్ళీ. ఇప్పుడు మనం రంగనాయక సాగర్ ఆపోజిట్లో ఉన్నాం. దగ్గరలో పెద్ద కోడూరుకు దగ్గర అనుకుంటా. ఇక్కడ మొత్తం అక్కడ ఎంత హైట్ ఉందో ఇక్కడ అంతా దిక్కుంటూ వచ్చింది. పెద్ద కోడూరు ఎండింగ్ వరకు వచ్చినాము, పెద్ద కోడూరు వరకు వచ్చినాము మనము. అంటే అక్కడ ఎంత అయితే హైట్ ఉందో ఇక్కడ అంత హైట్ తగ్గుంటూ వచ్చింది ఇక్కడ. అయితే నెక్స్ట్ ఇప్పుడు అక్కడ సైడ్ ఒక కంకర లాంటిది ఏం వేయలేరు, ఇక్కడ వరకు కంకర వేసి తొక్కిచ్చిరు దీన్ని. ఓకే, ఈ వీడియో అనేది ఇంతటితో మనం కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియో మిగతా వర్క్ ఎట్లా నడుస్తుందని నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను.